హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళటి అనాలిసిస్ వీడియోలో మీకు నేను ఇండైరెక్ట్ బ్రేక్ అవుట్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. సో డైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఉంటే, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఉంటే మనం ఎలా థింక్ చేయాలి అండ్ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎంతసేపు హోల్డ్ చేయాలి అండ్ ఆ హోల్డింగ్ టార్గెట్స్ అనేవి ఎక్కడి వరకు వస్తాయి, అవన్నీ నేను ఇవాళ అనాలిసిస్ వీడియోలో మీకు నేర్పిస్తాను. అండ్ మన దగ్గర టోటల్ 14 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఈ 14 పీడిఎఫ్స్ మన 6 సీజన్స్ ఉన్నాయి కదా, 6 సీజన్ కంప్లీట్ కలిపి ఇవన్నీ 14 పీడిఎఫ్స్. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను నడిపిస్తున్న సీజన్ వచ్చేసి 4th సీజన్. ఇప్పుడు అనాలిసిస్ వీడియో వచ్చేసి 12th అనాలిసిస్ వీడియో. ఓకేనా అండి? ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, బ్రేక్అవుట్ అయితే ఎలా పనిచేస్తుంది అండ్ దానికి మనం ఎలా హోల్డ్ చేసుకోవాలన్నట్టు ప్రాపర్ గా నేర్పించాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారానే మీరు జాయిన్ అవ్వాలండి. ఓకేనా? నా పేరు మీద కొంతమంది స్కామ్స్ చేస్తున్నారు. దట్స్ వై జెన్యూన్ ఛానల్, ఒరిజినల్ ఛానల్ మీద జాయిన్ అవ్వాలి అంటే మన ఈ యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే జాయిన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసాం టాపిక్ మీదికి. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ వచ్చేసి బ్రేక్ చేసిన తర్వాత మనకు నో ఆర్డర్ బ్లాక్ వదిలేసి ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన ఎఫ్ఈజీ రీటెస్ట్ ఇచ్చిన మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఇది ఇవాళ మీకు నేర్పిస్తున్నాను నేను. ఇప్పుడు మనకు బ్రేక్అవుట్ అంటే ఏంటి? ఒక పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతే మనకు ఇది ఒక లోయెస్ట్ పాయింట్ దగ్గర ఇట్స్ ఏ బ్రేక్అవుట్. ఏదైనా లోయెస్ట్ పాయింట్ బ్రేక్అవుట్, పర్టికులర్ గా ఇదే బ్రేక్అవుట్ అని కాదు, ఎక్కడైనా లోయెస్ట్ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ జరిగితే అది పెద్ద ఉంటే ఆర్డర్ బ్లాక్ బ్రేక్అవుట్. కాకపోతే ఎవ్రీ లోయెస్ట్ పాయింట్ దగ్గర ఆర్డర్ బ్లాక్ జరగాలని ఉండదండి బ్రేక్అవుట్. ఆ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయింది అంటే అది ఇంప్రాపర్. ఓకేనా? అండ్ ఇంప్రాపర్ బ్రేక్ డౌన్ అనేది కూడా నేను ఆల్రెడీ నేర్పించాను. మన సీజన్ 1 లో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ గురించి ప్రాపర్ అనాలిసిస్ వీడియో ఇచ్చాను. అండ్ అది బ్రేక్ అవుతే ఎలా ట్రేడ్ అవుతుంది, బ్రేక్ కాకపోతే ఎలా ట్రేడ్ అవుతాయి, అవన్నీ నేను నేర్పించాను. ఓకే, మీరు ఫస్ట్ సీజన్ వీడియోస్ చూసి మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు మనము బ్రేక్అవుట్ అనేది మార్క్ చేసుకుందాం. ఓకే, బ్రేక్అవుట్ అనేది మార్కింగ్ అయిపోయింది. మార్కింగ్ తర్వాత ఇది ఏంటి ఇప్పుడు? వాట్ ఈస్ దిస్? ఇది వచ్చేసి బ్రేక్అవుట్ కదా, ఇది వచ్చేసి మనకు బ్రేక్అవుట్. ఓకే, ఇది బ్రేక్అవుట్. నైస్. ఇప్పుడు ఏం జరిగింది అంటే మార్కెట్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది. బ్రేక్ ఎలా చేసింది? ఇలా ఒక రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. ఓకే, రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. ఇది బ్రేక్అవుట్. రెడ్ క్యాండిల్ తో ఇలా బ్రేక్ చేసింది. ఇది వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్. ఓకే, ఇది వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్. ఇప్పుడు బ్రేక్ చేసింది కదా, బ్రేక్అవుట్ అనేది ఇండైరెక్ట్ అయిపోతుంది. బ్రేక్అవుట్ ఇప్పటిదాకా డైరెక్ట్ బ్రేక్అవుట్ ఉండే. ఇప్పటిదాకా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇట్స్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్. వాట్ ఈస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్? ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్. ఏంటి? ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్. డైరెక్ట్ బ్రేక్ డౌన్ అంటే ఎలా? పైకి వెళ్ళి ఇదే పాయింట్ కి వెళ్ళి రివర్స్ అవ్వాలి. ఆ రివర్స్ అయ్యే క్యాండిల్స్ ఎలా ఉంటాయి? అది కూడా ఇంపార్టెంటే కదా మనకు. రివర్స్ అయ్యే క్యాండిల్స్ ఎలా ఉంటాయి? రివర్స్ అయ్యే క్యాండిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇప్పుడు బ్రేక్ డౌన్ కదా, బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ బ్రేక్ డౌన్. సో ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది ఆర్డర్ బ్లాక్. బట్ ఇది ఏం ఆర్డర్ బ్లాక్? ఇక్కడ చూసుకుంటే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ విక్ ఈ రెడ్ కలర్ బాడీ కంప్లీట్ కవర్ చేస్తుంది కదా.
సో ఇట్స్ ఏ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ జరిగినప్పుడు సేమ్ ఆర్డర్ బ్లాక్ లాగానే మనం విక్ మార్క్ చేసుకుంటాం. ఓకే. సో ఇలా మనం ఇక్కడ విక్ అనేది మార్క్ చేసుకున్నాం. ఇది ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ కాబట్టి విక్ మార్క్ చేసుకున్నాం. మనం విక్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ రావాలి. ఇప్పుడు ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే అది యాజ్ ఎ బ్రేక్ డౌన్ లాగా వర్క్ చేస్తుంది. బట్ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ వచ్చిందే అనుకోండి, మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ లెవెల్ కూడా రెడ్ క్యాండిల్ తోనే బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి. రెడ్ క్యాండిల్ తో బ్రేక్ కాకుండా మధ్యలో 99% అయితే రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అవుతుంది. బ్రేక్ కాకుండా ఇలా రీటెస్ట్ ఇవ్వాలి. ఇలా రీటెస్ట్ ఇస్తేనే అది కన్ఫర్మేషన్ ఆఫ్ సెల్లింగ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సెకండ్, ఓకే, ఇది వచ్చేసి ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఏంటి? సింపుల్. ఇది మీకు ఆల్రెడీ మన సీజన్ 4 లో నేర్పించాను, సీజన్ 6 లో నేర్పించాను. సీజన్ 6 లో ఇంకా చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. సీజన్ 6 లో అండ్ ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్. వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఉంటే కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఉంటే బయింగ్ అనేది ఉండదు. సో ఏదైనా ఆర్డర్ బ్లాక్ లో ఇన్వాలిడ్ ఉంటే కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ అని ఉండదు. ఇన్వాలిడ్ ఉన్న ప్రాపర్ గా ఉండదు. సో మనం ఏదైనా ఆచి తూచి ట్రేడ్ చేయాలండి. ఇది వచ్చేసి ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ ఒక్కసారి ఫామ్ అయ్యిందే అనుకోండి, ఆర్డర్ బ్లాక్ ఒక్కసారి ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ అ సెల్లర్ డిమాండ్ జోన్. సెల్లర్ డిమాండ్ జోన్. ఇంకోటి వచ్చేసి ఈ జోన్ ఏమంటాము అంటే ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ కూడా అంటాం. ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ ఎందుకు అంటే ఈ పాయింట్, ఈ జోన్ కి వెళ్ళి మార్కెట్ రిజెక్ట్ అయినా, లేకపోతే కంటిన్యూషన్ ఆఫ్ రీటెస్ట్ అయినా, మల్టిపుల్ రీటెస్ట్ అయినా మార్కెట్ లో ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్, కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో మీరు ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మార్కెట్ లో ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఈ లో ఉంది. ఓకే, ఒక్కసారి మార్కెట్ లో ఇసొంటి లో మనకు బ్రేక్ అవుతుంది అంటే ఆ బ్రేక్ అయిన దగ్గర ఆర్డర్ బ్లాక్ ఉందా, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఉందా, నో ఆర్డర్ బ్లాక్ ఉందా, ఇవన్నీ చూడాలి మనం. అలా చూస్తేనే ఒక ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బీటీసీ నడుస్తుంది. ఓకే, ఇవి కంటిన్యూస్ ట్రేడ్స్. ఇది నిన్నటి ప్రాఫిట్, ఇది నిన్నటి ప్రాఫిట్, ఇది నిన్నటి ప్రాఫిట్. ఇప్పుడు ఇది మార్నింగ్ ప్రాఫిట్ నడుస్తుంది, మార్నింగ్. ఓకే, సో ఏంటి అన్ని బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్, ఆర్డర్ బ్లాక్, హై బ్రేక్ అయితే ఎలా ట్రేడ్ అవుతుంది, లో బ్రేక్ అయితే ఎలా అవుతుంది. ఇప్పుడు ఇది లైవ్ మార్కెట్ లో ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఇచ్చాను నేను ట్రేడ్ బీటీసీలో. ఓకే, సో మన దగ్గర ప్రాపర్ ఉంటే మనం ప్రాపర్ గా టార్గెట్స్, స్టాప్ లాస్ ఇవన్నీ ప్రాపర్ గా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇది మన చార్ట్ లో మనం చూద్దాం ఎలా ఉంటది. ఓకే, మనకి ఏంటి, ఎప్పుడైనా లో బ్రేక్ అయినప్పుడు, ఒక లో పాయింట్ దగ్గర లెవెల్ బ్రేక్ అయినప్పుడు ఇక్కడ చూడండి, సింపుల్. ఇది వచ్చేసి ఒక లో పాయింట్ అండ్ రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ ఉంది. సో ఇట్స్ ఏ బ్రేక్ అవుట్ పాయింట్, లోయెస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే సింపుల్ గా ఒక లెవెల్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లెవెల్ ఉంది అండ్ ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి. 2 లో లెవెల్స్ ఇక్కడ బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే గ్రీన్ క్యాండిల్ కూడా ఉంది, రెడ్ క్యాండిల్ కూడా ఉంది. అండ్ బట్ ఇది ఏంటి అంటే ఇట్స్ ఏ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ఎందుకు ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అంటే ఇక్కడ విక్ ఉంది కదా, విక్ ఈ రెడ్ క్యాండిల్ ని కంప్లీట్ కవర్ చేసింది. సో ఇప్పుడు మనం ట్రేడ్ ఎలా తీసుకుంటాము, ఫర్ సపోజ్ ట్రేడ్ తీసుకున్నా, ఈ కంప్లీట్ విక్ రెడ్ తోనైనా బ్రేక్ అవ్వాలి, లేకపోతే రెడ్ తోనైనా రీటెస్ట్ అవ్వాలి. రెడ్ తో బ్రేక్ అయ్యింది ప్లస్ రీటెస్ట్ కూడా అయ్యింది. ఇక్కడ ప్రాఫిట్ అనేది మనకు దొరికింది. ఓకేనా. ఇప్పుడు లోయెస్ట్ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. ఓకే, రీటెస్ట్ అయినా కానివ్వండి, రీటెస్ట్ కాకుండా కానివ్వండి, మనకు లోయెస్ట్ పాయింట్ ఎప్పుడైనా మార్కెట్ లో బ్రేక్ అవుతే అది మనకు యాజ్ ఏ ఇదైతే లోయెస్ట్ పాయింట్.
అండ్ ఇక్కడ చూడండి, సింపుల్ సి, ఇట్స్ అ లోయెస్ట్ పాయింట్. ఓకే, ఇది ఒక బ్రేక్అవుట్ పాయింట్. ఇది మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ లో కూడా లైవ్ మార్కెట్ లో నడిచేటప్పుడు దీని గురించి మాట్లాడాను నేను. ఓకే, ఇది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది. సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్, మినిమం నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఫాల్. బట్ ఇక్కడ మార్కెట్ పైకి ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది అంటే మార్కెట్ ఈ లెవెల్ టచ్ అయినప్పుడు గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంది, రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది. మనకేం కావాలి? రెడ్ క్యాండిల్ పెద్దగా కావాలి. ఎక్కడెక్కడైనా ఈ లెవెల్ ని ఎక్కడైనా ఇంప్రాపర్ ఉంది, లెవెల్ బ్రేక్ చేసిందా? చేయలేదు. అందుకే అక్కడ పైకి వెళ్ళింది. అప్పుడు ఆ రోజు నేను ఆ ట్రేడ్ ప్రొవైడ్ కూడా చేశాను, ప్రూఫ్ కూడా చూపించాను మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ లో. సో మీరైనా కానివ్వండి, మార్కెట్ ఒక్కసారి మనం ఒక ట్రేడ్ చూస్తున్నప్పుడు కంప్లీట్ గా ఆ ట్రేడ్ ని అది ఎలా ఉంటది, ఎలా ఏం సంగతి ప్రతి ఒక్కటి చూసి మరీ ట్రేడ్ తీసుకోవాలి. ఇవాళ తీసుకోకండి, రేపు తీసుకోకండి, ఎల్లుండి తీసుకున్నప్పుడు ఆచితూచి తీసుకోండి. రెగ్యులర్ ట్రేడ్ చేయాలని ఉండదండి మార్కెట్ లో. ఏదో ఒక రోజు చేయండి, పర్ఫెక్ట్ చేయండి, ఆపర్చునిటీ ఉన్నప్పుడు చేయండి. అది పెరుగుతుంది పడుతుంది అని చేయకండి, పైసలు బొక్కలు పడతాయి. ఓకే, మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.